నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని తయారు చేసుకుంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉండే చింతపండు గుజ్జుని తయారు చేసుకుందాము. చాలా ఈజీ రెసిపీ, సులభంగా ఎవరైనా ఇలా చేసి పెట్టుకుంటే పులుసు లాంటి కూరల్లో ఎలాంటి కూరలైనా ఈజీగా 5 నిమిషాల్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. రెడీ టు వాచ్. చింతపండు గుజ్జుని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ఐస్ క్యూబ్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఎలా చేయాలంటే, నేను 250 గ్రాముల చింతపండును తీసుకొని దాంట్లో ఉన్న గింజలు ఏమైనా నారల్ లాంటివి ఉంటే తీసేసి పక్కన పెట్టుకొని ఇలా చింతపండుని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు అవి చింతగింజలు నారలు అట్లాంటివి ఉంటే మనకి తగులుతూ మిక్సీ అనేది సరిగా తిరగదు. చింతపండుని అలా తీసిన తర్వాత ఒక గిన్నెలోకి పెట్టుకున్న తర్వాత ఒక 2 సార్లు నీటితో కడిగి నీళ్ళను వంచేసేయాలి. వంచేసి మళ్ళీ మంచినీళ్ళని పోసి ఇలా నానబెట్టి ఒక గంట సేపు నాననివ్వాలి. ఒకవేళ మీకు టైం లేదు అంటే ఒక 30 నిమిషాల పాటైనా నాననివ్వండి. ఎంతసేపు నానితే అంత మనకు గుజ్జు అనేది అంత ఎక్కువగా వస్తుంది. నానిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. దాన్ని కొద్దిగా చింతపండుని నీళ్ళతో సహా కొద్దిగా సగం వరకు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే ఎలాంటి కూరలైనా పులుసు లాంటి కర్రీలైనా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతపండు గుజ్జుని ఇంట్లోనే ఇలా హోమ్మేడ్గా తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి ఇలా సగం వరకు చింతపండును వేసి నీళ్ళతో సహా ఇలా వేసి సగం వరకు వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీని ఇలా పట్టుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. మీకు ఈ కలర్ చింతపండు కలర్ నచ్చకపోతే కొద్దిగా దానిలో పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. కలర్ అనేది కొంచెం పసుపు కలర్లో ఉంటుంది. తర్వాత కొద్దిగా మనం ఐస్ క్యూబ్లలో పెట్టుకొని ఇలా కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది. కొద్దిగా ఒకవేళ ఐస్ క్యూబ్ లాగా కొన్ని చేసి పెట్టుకొని కొన్ని మెత్తని పేస్ట్ లాగా కొద్దిగా పక్కన ఇలా ఒక గిన్నెలోకి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటైనా కానీ ఇలా పులుసు లాంటి కర్రీస్ చేసుకోవచ్చు. టమాటా గ్రేవీ కర్రీ, చికెన్ మసాలా కర్రీ, ఏవైనా గ్రేవీ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ఐస్ క్యూబ్లని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా గడ్డల్లాగా ఇలా క్యూబ్ లాగా తయారవుతుంది. తయారైన వాటిని అన్నిటినీ ఒక్కొక్కటిగా తీసి మనం దేంట్లో పెట్టుకుంటామో ఆ స్టోరేజ్ కంటైనర్లో ఇలాగ పెట్టుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కింద ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి, ఎందుకంటే నిల్వ ఉండాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే అవి తొందరగా పాడవుతాయి. ఇలా కొన్ని ఐస్ క్యూబ్ లాగా చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఇలా పల్పుని ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్యూబ్లను ఇలా నేను 2 తీసుకొని ఒక గిన్నెలోకి వేసి కొద్దిగా వాటర్ వేసి నీళ్ళని పోసి ఒక 2 నిమిషాలు నాననివ్వాలి. నానిన తర్వాత అలా గుజ్జులాగా వచ్చిన తర్వాత ఇలా ఒకవేళ మళ్ళీ ఇంకేమైనా నారల్ లాంటివి ఉంటే ఇలా చేతిలోకి ఇలా మనం చేతిని అడ్డు పెడితే ఈజీగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే
తర్వాత ఇలా పులుసులాగా చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత తగినంత నీళ్ళని పోసుకొని 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ చక్కెర వేసి కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి పచ్చి ఉల్లిపాయలను ఒకటి కట్ చేసి సన్నగా పొడిగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. నేను చింతపండు రసంని చూపిస్తున్నాను. మీరు ఏ విధంగా చేసుకోవాలి, పులుసుల కర్రీలోనైనా దేంట్లోనైనా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పులుసు కర్రీలో అయితే ఒకవేళ డైరెక్ట్గా కొద్దిగా నీళ్ళలో వేసి అదేవిధంగా వెంటనే వేసుకోవచ్చు. తర్వాత చింతపండు రసానికి ఇలా ఉల్లిపాయలను సన్నగా ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత మనం పోపును పెట్టుకోవాలి. పోపును పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి 2 ఎండుమిర్చిని కూడా వేసి కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఆ పప్పుని దీంట్లో వేస్తే మనకి చింతపండు రసం అనేది తయారవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు బ్యాచిలర్లైనా ఒకవేళ వంట చేసే టైము హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే, చింతపండు గుజ్జు అనేది చేసి పెట్టుకుంటే పులుసు లాంటి గ్రేవీ కర్రీలోకి మనం ఈజీగా చింతపండు నానబెట్టకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసి పెట్టుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్స్ అండ్ షేర్ చేయండి. మా వీడియోస్ నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఈ విధంగా కుదిరిందా లేదా, ఇలాగ చేస్తారా లేదా మీరు అనేది కామెంట్ చేసి చెప్పండి. తర్వాత మనం పోపుని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకును కూడా వేసుకొని ఇలా రెడీ చేసుకుంటే